నెల్లూరు జిల్లా సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పర్యవేక్షించారు. ఉదయం గోపూజతో కార్తీక దీపోత్సవం ప్రారంభమైన మహాశివుడికి అభిషేకం చేసినట్లు అర్చకులు తెలిపారు. అనంతరం రాత్రి 8 గంటలకు స్వర్ణాల చెరువులో పడవలతో శివాకృతి ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఇక్కడ ఇరుకళ్ళ పరమేశ్వరి అమ్మవారి చెంతనున్న గణేష్ ఘాట్ దగ్గర గోపూజతో మహాదీపోత్సవ కార్యక్రమం అనేది మొదలైంది. తర్వాత రామలింగస్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఈ గోపూజకు రామలింగస్వామి విగ్రహ ప్రతిష్టకు పూజ్యులైనటువంటి శ్రీ రామానంద భారతి స్వామి వారు స్వయంగా విచ్చేసి వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాలు జరగడం జరిగింది. స్వామివారు ఏ విగ్రహాన్ని అయితే తాత్కాలిక శివలింగ రామలింగ స్వామిని ప్రతిష్ఠించారో ఆ విగ్రహానికి భక్తులందరూ విరివిరిగా తరలి వచ్చి వారి స్వహస్తాలతో అభిషేకాలు సెట్ చేస్తూ ఉన్నారు. అలాగే అలవేల్మంగ పద్మావతి అమ్మవార్ల సమేత వెంకటేశ్వర స్వామి, వారాహి స్వామి, భూమాత అమ్మవార్లు, అలాగే ఆదికే శివపార్వతుల యొక్క అర్చన కార్యక్రమం జరిగింది. మరి కొద్దిసేపట్లో ఒకే వేదిక పైన వారాహి స్వామి, భూమాత మరియు అలవేల్మంగ పద్మావతి అమ్మవార్ల సమేత కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు ఆది దంపతులైనటువంటి శివపార్వతుల యొక్క కళ్యాణము ఒకే వేదిక పైన కన్నుల పండుగగా జరుగునున్నది. కళ్యాణం తదుపరి 108 మహిళలచే లలితా సహస్రనామ సామూహిక పారాయణం జరగనున్నది. తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. సాయంత్రం 4 గంటలకు స్వర్ణలింగేశ్వర స్వామి ఆలయం చెంత నుండి సింహపురి కార్తీక దీపోత్సవ సమితి మహిళలందరూ ఒక ర్యాలీగా దీపాలు చేత పట్టుకుని కోలాటాలు ఇవన్నీ వేసుకుంటూ ఇక్కడ గణేష్ ఘాట్ వద్దకు చేరుకుంటారు. ఈరోజు ఉదయాన్నే ఇక్కడ ఇరుకళ్ళ పరమేశ్వరి అమ్మవారి చెంతనున్న గణేష్ ఘాట్ దగ్గర